రైట్, ఇక వివరాలు చూద్దాం. సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. 5 డీజీ సిఐడి ఏడీజీగా ఉన్న సమయంలో అవినీతికి పాల్పడ్డారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం నివేదిక ఇవ్వడంతో ఆయనపై విచారణకు అనుమతినిచ్చింది. సాక్ష్యాధారాలతో ఉన్న నివేదికను పరిశీలించిన ప్రభుత్వం వెంటనే ఐపీఎస్ అధికారి సంజయ్ ని సస్పెండ్ చేసింది. అంతేకాకుండా విజిలెన్స్ నివేదికను ఏసీబీకి పంపి విచారణ చేపట్టాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. సంజయ్ని విచారించేందుకు అనుమతి ఇవ్వాలని చీఫ్ సెక్రటరీ ఏసీబీకి లేఖ రాసింది. ఏసీబీ విజ్ఞప్తిని పరిశీలించి సంజయ్ ప్రాసిక్యూషన్కు జీఏడీ అనుమతిని మంజూరు చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మాజీ అడిషనల్ డీజీ సంజయ్ కు ప్రభుత్వం షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అతను ఐపీఎస్ అధికారిగా ఉన్న సమయంలో అతను సిఐడి చీఫ్ గా, అలాగే ఫైర్ సర్వీసెస్ డీజీగా సంజయ్ విధులు కొనసాగించారు. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో ఆయన సిఐడి చీఫ్ గా, ఫైర్ సర్వీసెస్ డీజీగా కూడా అతని హయాంలో కూడా పెద్ద ఎత్తున కూడా అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆయనపై ఇప్పటికే విచారణకు ఆదేశించింది. ఇటీవలే విజిలెన్స్ అధికారులు కూడా లోతైన విచారణ జరిపారు. అతని అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తాయని చెప్పేసి నిగ్గుదేల్చారు. వారిచ్చిన రిపోర్టు మేరకు కూడా ఇప్పటికే సంజయ్ ను సస్పెండ్ చేస్తూ కూడా ఏపీ సిఎస్ నీరబ్ కుమార్ కూడా ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇతని సంజయ్ కి సంబంధించిన ఏదైతే అవినీతి ఆరోపణ ఉన్నాయో దానిపైన లోతుగా విచారంటే ఏసీబీకి ఆదేశించాలని చెప్పి కూడా పోలీసులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఏదైతే 1969 లోని సెక్షన్ 3 కింద చర్యలు తీసుకుంది. దీనిపైన ఫైర్ డిపార్ట్మెంట్ లో అతను ఫైర్ డీజీగా ఉన్నప్పుడు కూడా జరిగిన అక్రమాలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని చెప్పి కూడా ఏసీబీ అధికారులు కూడా ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం జరిగిన అవినీతిపై కూడా అతని పూర్తి స్థాయిలో ఏసీబీ దర్యాప్తు చేపట్టనుంది. యాంటీ కరప్షన్ యాక్ట్ 70A ప్రకారం ప్రభుత్వ అధికారిపై విచారణ చేయాలంటే ఆయన తొలగించే అధికారం పై ఉన్న అధికారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. దీని నేపథ్యంలో ప్రభుత్వం ఏసీబీ విచారణకు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఏసీబీని ఆదేశించింది. దీంతో ఇప్పటికే సస్పెన్షన్ లో ఉన్న నడిగట్టు సంజయ్ కుమార్ పై కూడా ఏదైతే అవినీతి ఆరోపణలు దాని మీద కూడా ఏసీబీ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసే అవకాశం ఉంటుంది. జమీమా. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.